ఎర్రగడ్డలో పాపం మానసికంగా వ్యాధితోటి హాస్పిటల్లో ఉండి అడ్మిట్ అయ్యి రకరకాలుగా ప్రవర్తించే వాళ్ళని మానసిక వ్యాధిగ్రస్తులు అంటారు. కానీ ఈ మానసికంగా మంచిగానే ఉండి వివిధ రకాలుగా వివిధ ప్రదర్శనలు చేస్తూ ఎవరికి వారే గొప్పగా ఎవరికి వారే డబ్బా కొట్టుకుంటూ చిత్ర విచిత్రాల విన్యాసాల ప్రదర్శనలు కొనసాగిస్తున్న ఈ ఎర్రగడ్డ ఎర్రోళ్ళు వీరితో ఇంటర్వ్యూ కోసం వెళ్ళి నానా తంటలు నానా బాధలు పడ్డ నేను అబ్బో ఇక లైఫ్లో ఇంటర్వ్యూ వీళ్ళతోటి చేయకూడదని డిసైడ్ అయ్యి ఇలా మీ ముందుకి వారి గురించి తెలియజేయడానికి వచ్చాను. చూడండి, మళ్ళీ చూస్తానికి అందరూ ఒకేలా ఉంటారు, నలుగురు ఒకే డ్రెస్సు. అదిగో చూడండి, హాయ్ అని పలకరిస్తే ఎవరినిరా హాయ్ అంటున్నావు, వెనక ఎవడున్నాడు రా, ముందు నేనుంటే నన్ను హాయ్ అనుకోండి ఇంక వాడిని పలకరిస్తారా అంటుండు. ఇక చూడు ఈయన వచ్చిండు రెండో ఆయన. అబ్బా ఏం పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. అప్పు అన్నయ్య ఆయన నాన్న కోసం ఇంటర్వ్యూకి వచ్చిండు అన్నయ్య అని ఆయనకు చెప్తుండు. ఇక నువ్వు అలా చేసి ఉండకూడదు, అట్లా అనకూడదు అని చెప్పి ఏమైనా అభిమానులారా అన్నట్టు మీకోసమే నేనున్నాను అన్నట్టు రండి వెల్కమ్ అన్నట్టు నా ప్రదర్శన చూడండి అన్నట్టు అబ్బో మామూలుగా లేదు. క్లాప్స్ స్టైల్ ఊహో. ఇక అబ్బా అదేదో ఇన్ఫర్మేషన్ ఎక్సర్సైజ్ గురించి ఇస్తుండు, ఎక్సర్సైజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు లేదు, డ్యాన్స్ వేసి అవసరం లేని స్టైల్స్ ఇస్తున్నట్టుంది. అబ్బా ఇంకేంది అక్కడ చెప్తుండు, అదేదో సరిగ్గా వినబడట్లే. నమస్కారం, దండాలు అయ్యా, చాలు మీకు దండాలు. ఇదే ఈయన వస్తుండు కుమిలిపోతూ స్టైల్గా, వెరైటీ అంటే ఇదేనేమో. నాలుగో ఆయన ఈయనేదో నా గురించి బాధపడి కుమిలిపోయినట్టుగా అదే వెనకకి చూడటం, అదే నేను వెళ్ళిపోయినని వాళ్ళ తమ్ముడిని ఫస్ట్ ఇంటర్వ్యూ కోసం వస్తే నాతో అలా బిహేవియర్ చేసిండని ఏదో తిట్టినట్టు డ్రామా ప్లే. ప్రపంచంలో మీరు ఎన్నో వింతలు చిత్రాలు విచిత్రాలు చూసి ఉంటున్నారు కావచ్చు. మీకు తెలియని ఎనిమిదో వింత, చూడని ఎనిమిదో వింత, విననేని ఎనిమిదో వింత, అది నేనేనంట, చూస్తారంట, కంటారా, కలగంటారా, వింటారా. మిక్స్ గ్యాప్ లేకుండా 8 వింతల పాట. లాంగ్వేజ్ ఆల్ లాంగ్వేజ్ మీ ముందు పర్ఫార్మెన్స్ ఇస్తా. 8వ వింత చూపిస్తా. ప్రపంచంలో నువ్వు 7 వింతలు విని ఉంటావు, 7 వింతలు చూసి ఉంటావు. కానీ నీకు తెలియని 8వ వింత. ఏమిటో తెలుసారా? అది నేనే. నేనేరా 8వ వింత. వరల్డ్ ఫేమస్ 8వ వింత. 8వ
ఎనిమిదో వింత ఏమిటో తెలుసా? ప్రపంచం మొత్తం మీద 7 వింతలు తెలిసే ఉంటది. ఆ 8వ వింత నేను. ఏమిటో తెలుసా? అన్ని భాషలు కలిపి నేను ఒక్కనే గ్యాప్ లేకుండా మిక్సింగ్ తోటి మాట్లాడగల కెపాసిటీ ఉన్నవాణిరా.